హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా? బీ రెడీ. మన పూర్వ చరిత్ర ఇది, మన చరిత్రే. ఇది మనం తెలుసుకోవడం చాలా అవసరం. అనగనగా మనువు అని ఒక మహారాజు, ఆయన పుత్రుడు ఇక్ష్వాకుడు. ఈయన కోసల అనే రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడు. ఆ కుటుంబమే సూర్యవంశం. ఆ వంశంలోని వాడే దశరథ మహారాజు. ఆయన ప్రజలను చక్కగా పరిపాలించాడు. ప్రజలకు ఆ రాజు అంటే చాలా ఇష్టం. ఆయనకి 3 భార్యలు, కానీ ఆయనకి పిల్లలు చాలా కాలమైనా పుట్టలేదు. అందుకని దశరథ మహారాజు బాధపడుతూ ఆయన గురువుగారైన వశిష్ఠ మహర్షిని, ఏదైనా పూజ ఉంటే చెప్పండి పిల్లలు కలిగేందుకు అని అడిగారంట. అప్పుడు ఆ గురువుగారు ఒక క్షణం కళ్ళు మూసుకొని దైవాన్ని ప్రార్థించి, నువ్వు పుత్రకామేష్టి యాగం చేయి, నీకు బిడ్డలు పుడతారు అని చెప్పారంట. ఓకే, అలాగే చేద్దాం. ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్పండి అన్నాడంట దశరథుడు. వెంటనే ఋష్యశృంగుడు అనే ఋషిని పిలిపించి ఆ యాగం చేయించమని గురువుగారు చెప్పారు. దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించారు. పుత్రకామేష్టి యాగం చేయించారు. యాగం అంటే పెద్ద పూజ అన్నమాట. తన 3 భార్యలతో కలిసి రాజుగారు ఈ యాగాన్ని పూర్తి చేశారు. అప్పుడు ఆ యజ్ఞ గుండంలోంచి యజ్ఞ పురుషుడు వచ్చి ఒక చిన్న గిన్నెలో మందు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకు అలా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను అన్నమాట. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఒక లోషన్ తీసుకొచ్చి, అది మందు అన్నమాట, రాజుగారికి ఇచ్చి, మీ 3 భార్యల చేత ఈ లిక్విడ్ మెడిసిన్ తాగించండి అని చెప్పి వెళ్ళిపోయారంట. అప్పుడు ఆయన ఏం చేశారంట, పెద్దరాణి కౌసల్య, 2వ ఆవిడ సుమిత్ర, 3వ ఆవిడ కైకేయి. రాజుగారు ఏం చేశారంట, ఈ మందు తీసుకెళ్ళి సగమేమో పెద్ద భార్యకి, మిగిలిన సగం చిన్న భార్యకి ఇచ్చారంట. అంటే వాళ్ళని పరీక్షిద్దామని, వాళ్ళల్లో ఉన్నటువంటి అన్యోన్యత ఎలాంటిది అన్నటువంటిది తెలుసుకుందామని. కుటుంబ విలువలు అనేటటువంటి నేర్చుకోవాలి అని అంటే ముందు రామాయణం తెలుసుకోవాలి మనం. ఇలా చేయంగానే వాళ్ళిద్దరూ కొంచెం ఆలోచించి నవ్వుకుని తమకిచ్చిన దాంట్లో సగం సగం లిక్విడ్ మెడిసిన్ని 2వ అమ్మాయికి, అదే సుమిత్రాదేవికి ఇచ్చారంట. కైక, కౌసల్య ఇద్దరు కూడాను. ఆ మందు ప్రభావం వల్ల కౌసల్యాదేవికేమో శ్రీరాముడు, సుమిత్రాదేవికేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకమ్మకి భరతుడు జన్మించారు. ఈ 4 రామాయణంలో దశరథ మహారాజు పుత్రులు అని మనకి వాల్మీకి మహర్షి తెలియజేశాడు. మనందరి దేవుడు శ్రీరాముడు ఇలా జన్మించాడన్నమాట. ఇది మన పూర్వ చరిత్ర. బాగుందా మన చరిత్ర? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. ఈ కథలన్నీ బిడ్డలకు వినిపించండి. ఇవి అమ్మమ్మ కథలు. అమ్మమ్మ కథల్ని తప్పకుండా పిల్లలందరికీ వినిపించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.